దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని తాజాగా అందుకుంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా కిందికి పడకపోవడం విశేషం. గతంలో వందే భారత్ రైలు కూడా ఈ విధంగానే టెస్ట్ చేశారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో వందే భారత్ స్లీపర్ రైలు స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. వందే భారత్ స్లీపర్ రైలును తొలుత జనవరి 1న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు దూసుకెళ్లింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, 1 బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్ స్లీపర్ రైల్లో సీటింగ్తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయి. Just for the names of the now